అని అనుకోలే, ఇది 100 ఎక్కువనే అనిపిస్తుంది ఇంకా నాకు. ఎందుకంటే బీసీ మీటింగ్లు, బీసీ ఉద్యమాలు జరిగిన గతంలో చాలా చూసిన నేను. ఎక్కడ చూడు వీళ్ళు అంత జమగాట్లేదు. కానీ ఈ మధ్య కాలంలో ఓ 4 కూర్చుంటే బీసీల మధ్య చర్చ అవుతా ఉంది, ఓ 5 కూర్చుంటే బీసీల కథ ఏంది అనుకుంటున్నారు. సో ఈ రకంగా రకరకాలుగా చర్చలు జరుగుతూ ఉన్నాయంటే సో బీసీలో ఏదో మార్పు అయితే కనిపిస్తూ ఉంది నాకు. ఖచ్చితంగా మార్పు వచ్చింది కాబట్టి ఇవాళ ఇంతమందిని రాగలిగినాం. ఇక సుందర్రాజు అన్న చెప్పినట్టుగా తీన్మార్ మల్లన్న ఏం మాట్లాడతాడు బీసీల గురించి, ఎట్లా మాట్లాడతాడు, నేను అప్పుడు ఎట్లా మాట్లాడేదో ఇప్పుడు అట్లే మాట్లాడుతున్నా. నాలో ఏం మార్పు రాలే, కానీ బీసీల ఆలోచనలో మార్పు వచ్చింది. అదే కొత్త కనిపిస్తా ఉంది తప్ప ఇంకొకటి కాదు. ఇక్కడ వాస్తవానికి బీపీ మండల్ గారి మనవాడిని అసలు వాస్తవానికి చాలా మందికి మొన్నటిదాకా నేను ఒక మార్నింగ్ న్యూస్ లో పెట్టిన బీపీ మండల్ ఎవరో తెలుసా అని మాకు తెలియదని చెప్పింది. తెలియదని చెప్తే దానికి ఆయన మండల్ గారి మనవాడిని తీసుకొచ్చి ఈయన ఆయన మండల్ గారి మనవడు, ఈయన మాత్రం ఇది చేసిండు, ఈయన చేయడం వల్లనే మనకు 27% రిజర్వేషన్ దొరికింది అని చెప్పడం జరిగింది. ఇంకా విచిత్రం ఏంటంటే పెద్దల గౌరవనీయులు వినయ్ గారు ఇక్కడనే ఉన్నారు. పుంజాల శివశంకర్ గారి గురించి ఎంతమందికి తెలుసు అంటే తెలియదనేటువంటి పరిస్థితి వచ్చింది. అంటే ఆ లేర్ అయిపోయింది, ఆయన గురించి తెలిసిన లేర్ అయిపోయింది. కొత్త తరానికి ఆయన ఎవరో పరిచయం కాలేకపోయింది. ఆ పరిచయం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు శివశంకర్ గారికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఆయన రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చేయాలని నిర్ణయించడం ఇవాళ కొంత పరిచయంలోకి వచ్చింది. ఇట్లా మన కోసం, మన జాతుల కోసం పోరాడినటువంటి వ్యక్తులను మనమే ముందు తరానికి అందించకపోతే సార్ పదవులు ఇవ్వాలంటాయి పోతాయి. నాకు చాలా మంది చెప్తా ఉంటారు, తీన్మార్ మల్లన్న నువ్వు ఇప్పుడే మాట్లాడితే ఎట్లంటే దానికి ఏమైనా వర్జము పీది నక్షత్రం ఉంటుందా? ఏముండవు కదా. దానికి నాకు అవకాశం వచ్చిన ప్రతిసారి మాట్లాడుతూనే ఉంటా, చేస్తూనే ఉంటా. ఇప్పటిదాకా ఒక ఆయన మెసేజ్ పెట్టిండు నాకు. ఆ మెసేజ్ ఏందనుకుంటున్నావు, నువ్వు బీసీల గురించి మాట్లాడితే తరిమి కొట్టి చంపేస్తావని పెట్టిండు ఒక ఆయన. నీ ఎట్లుంటది, ఎట్లున్నది ఇవాళ బీసీలం పేరేళ్ళు కాదు చూపిస్తాడు సుందర్రాజు అన్నకి. బీసీల గురించి మాట్లాడితే మేమంతా తరిమి కొడతాం, ఏదో చేస్తామని పెట్టిండు ఇప్పుడు ఆయన. నేను ఇంకా రిప్లై చేయలేదు, చేస్తా కానీ వాళ్ళు దమ్ముంటే నా ముంగడికి వచ్చారు మనం చూద్దాం అన్నమాట. దమ్ముంటే ఈడ మొన్న జరిగిన ఒక ఘటన చెప్తా. నేను ఒక మంత్రి గారి దగ్గరికి పోయినా, ప్రజెంట్ ప్రభుత్వంలోనే మంత్రి గారి దగ్గరికి పోతే మంత్రి గారితో మాట్లాడి బయటకు వచ్చిన రాగానే ఒక ఆయన సుదర్శన్ రెడ్డి అని వచ్చినాడు. ఆర్టీఓ అన్నట పోస్టింగ్ కావాలని వచ్చిన మంత్రి గారి దగ్గరికి. రాగానే మా ప్రత్యక్ష నినాలేదు సుదర్శన్ రెడ్డి అని ఒక ఆయన వచ్చాడు ఆర్టీఓ పోస్టింగ్ కోసం. మా మంత్రి గారి దగ్గరికి నేను ఆన్నే ఉన్నా. సార్ ఇట్లా నా పేరు సుదర్శన్ రెడ్డి సో నాకు పోస్టింగ్ కావాలంటే వెంటనే ఓఎస్డీని పిలిచి ఇది ఇచ్చి చూసేసి మంచిగా పని చేసుకో అని చెప్పిండు. ఆ రోజు అయిపోయి వెళ్ళేసి వచ్చిన. ఇంకో రోజు పని ఉంటే పోయిన అదే మంత్రి గారి దగ్గరికి. పోగానే వెంకటయ్య అని ఓ డిఎస్పీ వచ్చింది. దానికి వెంకటయ్య పేరు, యూనిఫామ్ వేసుకొని వచ్చిండు. వెంకటయ్య అని కనిపిస్తుంది. ఇదే మంత్రి గారిని సార్ పోస్టింగ్ కావాలంటే నేను మంచోళ్ళని చూసుకొని పెట్టుకోమని కమిషనర్లకు ఎస్పీలకు చెప్పేసినాం అని చెప్తా ఉన్నాడు. ఎంత వివక్ష, ఎంత కరుడు కట్టిన పైత్యం వాళ్ళలో ఉందంటే ఇలా తీన్మార్ మల్లన్నను నిజంగా ఈ వరంగల్ గడ్డకు నా బీసీ బిడ్డలందరికీ శిరస్సు వంచి మీ కాళ్ళు కడిగి నెత్తిలో దోసుకోవాలని నేను చెప్తా ఉన్నా. నన్ను గెలిపించారు మీరందరూ కలిసి, నన్ను గెలిపించరు. నాకు తెలుసు, నా గెలుపులో సుందరన్న పాత్ర ఏందో తెలుసు, నా వినయన్న పాత్ర ఏందో తెలుసు, నా వల్ల పాత్రలు ఏందో నాకు తెలుసు. మిత్రులారా అందరి పాత్రలు తెలుసు నాకు. ఇలా నేను ఓపెన్గా చెప్తున్నా, ఓపెన్గా చెప్తే ధైర్యం దమ్ము మీకు లేకపోతే నేను చెప్తా ఉన్నా. మీ అందరి సెలవు వల్లనే వాళ్ళంతా ఒకటై మూకుమ్మడిగా ఒక ఆయన విదేశాలకు పోయినటువంటి ఒక మంత్రి గారు కలెక్టర్ గారికి ఆరో రిటర్నింగ్ ఆఫీసర్ ఫోన్ చేసి ఓడిపోయే అవకాశం ఏమన్నా ఉందా అని అడుగుతాడు. ఆన్నే ఉన్నా.
ఓడిపోయే అవకాశం ఏమన్నా ఉందా అని అడుగుతా ఉన్నారు. మీరు రాసి పెట్టుకోరి నిత్తి అసలు చక్రవర్తి కలిపి మీరు వచ్చే ఎలక్షన్లో ఒక్కడు గెలవకుండా పాత్ర పెట్టకపోతే నా పేరు తీన్మార్ మల్లన్న గారు ఒక్కడు కూడా గెలవనియా. మీరు అనుకుంటున్నారేమో ఇలా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ ఉంటే చాలా మంది ఓ కొత్త ఊపు, అరే పదవి వచ్చినా కూడా మాట్లాడుతుందంటే నేను ఇంకా పైసలన్నా కూడా స్టార్ట్ చేయలేదు, పైసలన్నా కూడా స్టార్ట్ చేయలే. ఈ 42% రిజర్వేషన్ ఈ బీసీ బిడ్డలకు కల్పించకపోతే భూకంపం పుట్టిస్తారు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో భూకంపం పుట్టిస్తారు. రాసి పెట్టుకొని ఒక్కడు కూడా తిరగలేడు. మర్యాద కోసం చెప్తా ఉన్నాం. రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చిండు, ఆయన మాట శిలాశాసనం అని భావిస్తా ఉన్నాం. కాబట్టి ఆ మాట కట్టుబడే 42% రిజర్వేషన్ అమలు చేయాల్సిందే, చేసి తీరాల్సిందే. ఇక రెండో విషయం, బీసీలకు కులగణన చేయమంటే మొన్న కుక్కల కుటుంబ నియంత్రణ ఆపరేషన్ అని పెట్టి రోజు ఎన్ని కుక్కలున్నాయి ఈ తెలంగాణ రాష్ట్రంలో, ఎన్ని కుక్కలున్నాయో లెక్కుంది ప్రభుత్వం తానా, ఎన్ని పందులున్నాయో లెక్కుంది. కానీ ఎంతమంది బీసీలు ఉన్నారో లెక్క లేరంట ప్రభుత్వం దగ్గర, లేరట. ఇదా లెక్క ఉంది, లెక్క లేక కాదు. నువ్వు మమ్మల్ని లెక్క పెడతావా లేకపోతే మేమే మిమ్మల్ని లెక్క పెట్టానా? నువ్వు మమ్మల్ని లెక్క పెడతావా లేకపోతే మేము మిమ్మల్ని లెక్క పెట్టానా? చూసుకోరుగా. నేను వెనకట్లో లెక్క పెట్టినా ఒక కులాన్ని 7,200 ఇల్లే వీళ్ళు అని. ఇక పూరాగా చేస్తే మీరు పరేషాన్ అవుతారు. మీరు ఎంత అడ్డుకోవాలని చూసినా, ఎంత మోసం చేయాలని చూసినా, బీసీ ఉద్యమం ప్రారంభమైంది. ఇది ఆగే ఉద్యమం కాదు, ఆ దరికి చేరే ఉద్యమమే. ఇప్పుడు నేను చెప్తా ఉన్నారు ఆయన చంద్రశేఖరరావు గారు, ఆయన అంటుండే వచ్చేసారి మనమే ముఖ్యమంత్రి అని, ఇంకో ఆయన అంటుండే మరోసారి నేనే అని. అబ్ కీ బార్ బీసీ సర్కార్ ఓన్లీ. తెలంగాణలో రాబోతా ఉంది అబ్ కీ బార్ బీసీ సర్కార్. ఇప్పుడే మా చిరంజీవి సార్ చెప్పిండు ఒక నినాదం, బిచ్చగాల లెక్క కుల సంఘానికి 50 కోట్ల ఎంతనే 50 కోట్లు. తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజు కార్పొరేషన్ పెడితే దానికో 50 కోట్లు పెడితే 20 లక్షల మంది నీ లెక్కల ప్రకారం ఉన్నటువంటి ముదిరాజులకు డివైడెడ్ బై చేస్తే తలకొక్క 250 రూపాయలు వస్తుంది. ఇంకో బిర్యానీ ప్యాకెట్ కావాలంటే ఇంక 20 రూపాయలు కలుపుతారు మన వాళ్ళకు. ఇదా దీనికోసమేనా 9,200 కోట్లు బడ్జెట్ బీసీలకు పెట్టి అవమానిస్తుంటే ఊకున్నారేనా? అడగలే లేచి దేనికోసం అడిగినా ఈ జాతుల కోసం మాట్లాడినా. ఇలా అడుగడుగునా బీసీలకు అవమానాలు జరుగుతున్న ప్రతిసారి నేను మాట్లాడుతా ఉన్నా. నేను ఒక రిప్రజెంటేషన్ తయారు చేసిన బీసీలకు సంబంధించి ముఖ్యమంత్రి గారికి కలిసిద్దామని. ఆడ చాలా మంది బీసీ ఎమ్మెల్యేలు వాళ్ళు వీళ్ళు ఉంటే రారిపై అందరం పోయి కలిసిస్తే పట్టు ఉంటుంది అంటే, లేదన్నా నాది ఫైల్ ఉందని ఉగాయన, నాది ఆ ఫైల్ ఉందని ఉగాయన. ఎవడైతే బీసీలో ఉండి ఈ జాతులను విస్మరించి వీళ్ళ ఓట్ల ద్వారా గద్దెలెత్తి పక్కకు జరిగి తొత్తులుగా మారతారు, మీ పరిస్థితి కూడా చేస్తాం మేము. పక్క వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇవాళ బీసీలకు సంబంధించి కుల సంఘాలు 50 కోట్లు అవి మీరు తీసుకొని మీ దగ్గర ఉన్నది మాకి ఇస్తారా? ఇవాళ బీసీలు పదవుల కోసం, పైరవుల కోసం ఇవాళ ముదిరాజులకు 50 కోట్ల రూపాయలు ఇస్తున్నా. ముదిరాజులు ఒక ఆదివారం పూట మటన్ పని చేస్తే 500 కోట్లు కమైతే, 500 కోట్లు కమైతే ముదిరాజుల దగ్గర ఈ 500 కోట్లు ఇస్తే ఏ పదవి కొనుక్కొస్తావు? కొనుక్కరా ముదిరాజులకు. నువ్వు నవ్వుతున్నావు వినయ భాస్కర్ అన్న, నీ వాళ్ళు 20 లక్షలు ఉన్నారు. నీవు నీ జాతులను
నువ్వు ఎంతమందినో చెప్పు. ఇగో చిరంజీవులు సార్ ఈ బుక్ అన్న వ్యక్తి ఇప్పుడు చిరంజీవులు సార్ రాసిన చూడాలి బుక్రా. నువ్వు మా లెక్కలు చెప్పమంటే చెప్పలేదా? ఇక మీ లెక్కలు రాసింది ఇలా మీ లెక్కలు రాసి 1952 నుంచి రాసుకొచ్చింది 56 నుంచి. ఎవరెవరు ఎంతరా అంటే మన బీసీ ఎమ్మెల్యేలు ఎంతమంది, మన బీసీ కథ ఎంత, బీసీ లెక్క ఎంత, ఇది అత్యంత విలువైన పుస్తకం. దీంతో పాటు పుంజాల శివశంకర్ గారు రాసుకున్నటువంటి పుస్తకం ఒకటి ఉంది సోదరులారా, అది చదువురి. మన కోసం ఎంత త్యాగం చేసిరో, వాళ్ళంతా ఎంత పోరాటం చేసిరో మీరు ఒక్కసారి అది చదవండి. ఆ లిటరేచర్ డెవలప్ చేయండి. నేను చిన్నరాజు అన్నకి చెప్తా ఉన్నా, ఈ వరంగల్ ఒక పెద్ద వారం ఏర్పాటు చేయండి. ఏమైతుందన్నా మహా అయితే తిన్మార్ వాళ్ళకు మళ్ళీ టీవీ ముంగడికి వస్తా గంతే, మళ్ళీ టీవీ ముంగడికి వస్తా గంతే కదా. కానీ తిన్మార్ మళ్ళీ ఖాళీగా ఉంటే మీరు ప్రమాదంలో ఉన్నట్టే చూసుకోరు. తిరగని సభలు పెట్టుకొని మా ప్రజలను చైతన్యవంతం చేసుకొని, కానీ మీ తిన్మార్ మల్లన్న నాకు మెసేజ్లు పెట్టి తిన్మార్ మల్లన్న నువ్వు బీసీల గురించి మాట్లాడితే ఖబర్దార్ అంటే పండ పెట్టి కసరు కట్టేటట్టు దొక్క బిడ్డలారు ఏమనుకుంటున్నారు? ఏం బీసీలు అంటే బిచ్చగాలనుకున్నారా? ఎవరు చదువుతారు, ఎవరు బతారు రాష్ట్రంలో ఈ దేశంలో? ఇది బీసీల చెరువు, బీసీల కన్నులతో నడుస్తున్న ప్రభుత్వాలు బీసీల బిచ్చవేస్తారా? అసలైన బిచ్చగాళ్ళు కదా మీరు. అందుకోసమే సోదరులారా నేను చెప్తా ఉన్నా, ఇక్కడి నుంచి మా వినయాలు ఉన్నాడు, మా యాదవ్ సాబ్ ఉన్నాడు, మా అన్న సుందరరాజు అని ఉన్నాడు, అందరు ఉన్నారు. తిన్మార్ మల్లన్న ఏ మీటింగ్ అయినా వస్తాడు, అది బీసీది అయితే రాదు, అది బీసీది అయితే రాదు, ఏ మీటింగ్ అయినా వస్తా. ఎందుకంటే ఏ పార్టీలో ఉన్నా బీసీ బిడ్డలు నా కోట్లు వేశారు కాబట్టి వస్తా. ఇక రెండో విషయం, ఇక్కడి కాదు నేను పోరాటం చేయొచ్చు కాక గతంలో కేసీఆర్ తోని, మా మధ్యలో విరోచిత యుద్ధం జరగచ్చు కాక, నా మీద వందలాది కేసులు పెట్టొచ్చు కాక, ఈ బీసీలను గెలిపించడం కోసం కేసీఆర్ కూడా రిప్రజెంటేషన్ ఇస్తానికి వస్తా, సరికొంకపారు వస్తా. ఇవాళ బీపీ మండల్ గారి జయంతి సందర్భంగా చెప్తా ఉన్న బీసీ సోదరులారా, యుద్ధం ప్రారంభమైంది. అయిందా కాలేదా? అయిందా కాలేదా? 2 సేపులు ఎవరు చెప్తారు? అయిందా కాలేదా? యుద్ధం ప్రారంభమైందా? ఇది కొనసాగుదా? మీరు రాసి పెట్టుకోరి. ఈ యుద్ధంలో తిన్మార్ మల్లన్న అంతిమ యాత్ర రాకపోవచ్చు కానీ వదిలిపెట్టను. బీసీ రాజ్యం కోసం, బీసీల అధికారం కోసం తిన్మార్ మల్లన్న ఎప్పటికీ మీ అందరితో కలిసి ముందుకు నడుస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్న సోదరులారా, ఇక్కడ ఎక్కడైనా ఇక ఒక ఆయన చెప్తాడు మీరు బీసీలంతా ఏడ ఐక్యమవుతారా అంటే, మా ఐక్యత మాకు ఇచ్చిపెట్టరా భయ్, నీకెందుకు బాధ? నీకెందుకు బాధ? నీ బాధ ఏంది? వీళ్ళు ఐక్యం కావద్దని మొన్న పాప టీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ నేను అప్పుడు బాగా తీసులాడుకున్నాం. బీసీల మీటింగ్ అనగానే ఒకటైనా ఇలా కళ్ళు మంటే, మేమిద్దరం ఒకటైతే అలా కళ్ళు మండే. మేము బీసీల కాకపోతే వచ్చినప్పుడు ఒకటే పిల్లలమే, ఎన్నికలు ఉన్నప్పుడు మా పంచాయతీ మేము చూసుకుంటాం. కానీ ఇవాళ ఏ పార్టీలో ఉన్నా, ఎక్కడ ఉన్నా బీసీ సోదరులారా, బీసీ బిడ్డలారా, నీ ఓడి కోసం ఆలోచన చేయి, నీ ఓడి కోసం పింఛయ్, నీకు జరుగుతున్న అన్యాయాన్ని పింఛయ్. ఎంత 60% బీసీలు ఈ రాష్ట్రంలో ఉంటే ఒక ఆయన అంటా ఉండు బీసీలకు మంత్రి పదవి లేదంటే, ఇప్పుడు వచ్చే 6 బీసీలే, వచ్చే 6 బీసీలే చేశాను అంతే కదే. మిగిలిన 6 అయితే బీసీలేగా. ఇప్పుడు రావాల్సిన 6 పదవులు బీసీలే. ముఖ్యమంత్రి గారు కూడా బిల్డింగ్నే ఉన్నట్టుండు. కాబట్టి బీసీల పక్షాన ఎవరు మంచి చేసినా, బీసీలకు జరిగిన అన్యాయం పైన ఏ రెడ్డి గారు మాట్లాడినా, ఏ వెలమ గారు మాట్లాడినా, ఏ బ్రాహ్మణైనా మాట్లాడినా మేము వాళ్ళ మద్దతు తీసుకుంటాం. మేము వాళ్ళని కూడా కడుపులో పెట్టుకుంటాం. ఖచ్చితంగా మా వర్గాలకు జరిగినటువంటి అన్యాయాల విషయంలో, మా వర్గాలకు జరిగినటువంటి ఏది దోపిడీ విషయంలో ఎవరైతే నికాస్గా ఎస్
మీకు జరిగింది అన్యాయం అని చెప్తారో వాళ్ళను కూడా గౌరవించుకునేటువంటి మూమెంట్ మేము తీసుకుపోతా ఉన్నాం. సోదరులారా, ఇదే వరంగల్లో దాదాపు నేను 100 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన, 100 కిలోమీటర్లు తిరిగిన, ప్రజల మూడు చూసినన్నా నేను నమ్ముతున్నా ఈ ప్రజలని రాబోయేటువంటి 3-4 ఏళ్లలో మొత్తం బీసీ సమాజం అంతా ఒక్క తాటి మీదకి రాబోతా ఉంది. మనము శాస్త్రం చెప్పాలన్న రాజ్యాంగం మనం ఏమన్నది, శాస్త్రంలో క్లాసెస్ అని చెప్పింది, మనం తరగతులు అని చెప్పింది. అంటే ఒకే తరగతిలో ఉండేటువంటి బిడ్డలే బీసీలు. కాబట్టి మనము పొలిటికల్ గా అన్టచబుల్ ఉన్నాం. ఇలా ఒక బీసీ బిడ్డ సీటు సంపాదించుకోవాలంటే ఎంత పరేషాన్ ఉందో తెలుసు మీ అందరికీ. తిన్మార్మలన్న బెగ్గింగ్ చేసి తెచ్చుకోలే, బెదిరిచ్చే తెచ్చుకోండు సీటు. బెగ్గింగ్ చేయలే, బెదిరిచ్చే తెచ్చుకున్నా. నేను బెగ్గింగ్ చేయను, ఎవరిని భిక్షాం దేహి అని అడగను, నీ సంగతేంద్ర అని అడుగుతా. కాబట్టి ఆత్మగౌరవం అనేది చాలా ఇంపార్టెంట్ మిత్రులారా. మనకు ఆత్మగౌరవం లేకపోతే మనల్ని అంటరాని వాళ్ళుగా చూస్తుంది ఈ సమాజం. బీసీల్లో రావాల్సింది ఆత్మగౌరవం రావాలి. ఏం ఒక్కసారి ఇలా ఈ ఆడకట్టంతా పోషావ పండుగలు అవుతున్నాయి. పోషావ పండుగల కాడ ఇప్పుడు మనం యాటలు కోసుకోవాలన్నాయి, చుట్టాలను పిలుచుకోవాలన్నాయి, ఇంకా దినాన్నాయి, సాగబోయన్నాయి, ఇవన్నీ కార్యక్రమాలు ఉంటాయి మనకు. వాళ్ళకి ఏ పండుగ లేదు, ఓ బోడ పెట్టేది లేదు, ఏం లేదు, ఇవన్నీ మనకే. అందుకే మొన్న వాళ్ళు అంటా ఉండేది, బీసీలో బొడ్రాయి చుట్టూ తిరుగుతారు, వాళ్ళేమో అసెంబ్లీ చుట్టూ తిరుగుతారని. మన అసెంబ్లీ చుట్టూ తిరుగుడు ప్రారంభించాలి సోదరులారా. ప్రతి క్షణం ఓ కుట్రను పసిగట్టాలి. మనం వీళ్ళు చేసే కుట్రలను ప్రతి క్షణం పసిగట్టాలి. మీరు ఇంకా గమ్మత్ 2-3 రోజుల మంచి సంచలనమే బయట పెడతారు జరాగుడు. 2-3 రోజుల నాకు ఈ పాట ఆ పాట అని ఏం లేదా, ఎవరు మోసం చేస్తే అని పేరు చెప్తా. కాబట్టి బీసీ సోదరులారా, ఇప్పటి వరకు నేను జూన్ 7వ తారీఖున నన్ను మీరు గెలిపించేసి, ఈ జూన్ 7వ తారీఖు నుంచి ఇవాళ ఆగస్టు 25వ తారీఖు వరకు తీన్మార్ మల్లన్న పర్ఫార్మెన్స్ మీకు నచ్చిందా లేదా? ఒక మాట చెప్పండి. నచ్చితే గట్టే చప్పట్లు కొట్టుండన్నా, లేకపోతే ఏమైనా మారేది ఉంటే మార్చుకుంటా. తీన్మార్ మల్లన్న సరిగానే పనిచేస్తుండా, సరిగానే చేస్తుండా మీరు అనుకున్నట్టుగా? మీరు కోరుకున్న విధంగానే పోతా మిత్రులారా. ఇంకా ఏడాది కూడా ఇదే మాట అడుగుతాం మళ్ళా మిమ్మల్ని. ఇది రెఫరెండం, నాకు ఇది రెఫరెండం, మా బాబానే చెప్తా ఉంది, రెఫరెండం ఇది. సోదరులారా, వాళ్ళ నాశనకాలం వాళ్ళు కోరుకుంటే అన్ని పుడతాయి. కానీ సోదరులారా, ఒకటై చెప్తా ఉన్నా, ఈ ఉద్యమాన్ని ఇక్కడ ఈ బీసీలో పుట్టినటువంటి ఇంత మంచి బిడ్డలు ఇవాళ వరంగల్ ఆణిముత్యాల్లాగా ఇక్కడ ఉన్నారు. ఇవాళ శేషన్న కానీ ఇంటలెక్చువల్స్ కానీ అతి పెద్ద గ్రూప్ ఇక్కడ ఉంది. ఇక్కడ ఒక వార్ రూమ్ ఏర్పాటు చేసి, అన్నా మీరు బీసీ సమాజాన్ని మేల్కొల్పండి, ఇన్ని రోజులు అంతో ఇంతో నాకు మీరు అవగాహన కల్పించారు, మా శేషన్న రాసిన ఆర్టికల్స్ వీళ్ళందరూ చేసేటువంటి ప్రయత్నం నాకు అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. ఇంకా ఎక్కువ మందికి తీసుకుపోండి, ఇంకా ఎక్కువ మందికి ఈ ప్రయాణంలో భాగస్వామ్యం చేయాలని చెప్పి ప్రొఫెసర్లని అందరిని కూడా కోరుతా ఉన్నా. ఇక మన నినాదం ఒకటే, మన విధానం ఒకటే, అబ్కీ బార్ బీసీ సర్కార్. ఇక సార్ ఇప్పటిదాకా లెక్క రాసింది 11,458 రోజులు రెడ్డిలు మనల్ని పరిపాలించింది. ఇక్కడ ఇవాళ తోటి 11,458 రోజులు రెడ్లు మనల్ని పరిపాలించిన రోజులు ఇవన్నీ. ఇక దాంట్లో మళ్ళీ కమ్మలు గిమ్మలు తీసేసిన, కొన్ని కమ్మలు మర్రేస్తే ఇక ఇది ఉన్న లెక్క. ఈ 11,458 రోజులలో ఒక్కరోజు తీసేయలేడు, ఒక్కరోజు కూడా లేడు. కనీసం అడ్డేటైనా ఓటు ఇవ్వాలి, ఇన్ఛార్జీలు మీద ఇన్ఛార్జి కూడా లేదు. ఇదాని కోసం కదా కొట్లాట. 2,91,000 కోట్ల బడ్జెట్లో మన వాటా ఏంటంటే 9,200 కోట్లు మన వాటానట. ఇది బీసీలకు వస్తే తలా రూపాయి పోవాలా రాదు, దీని గురించి
సమాజం మాట్లాడాలి, సమాజం ప్రశ్నించాలి. 7 లక్షల కోట్లను లెక్క పెట్టబోతే 7 లక్షల కోట్లు మా బీసీ అత్యంలో చెప్పి తలగబడరు అదన్న వెట్టిపాడవుతాం. బీసీల అత్యంలో చెప్పుడు పని, బీసీల వాటా ఎంతో చెప్తలేరు. మా నెత్తి మీద ఎంత అప్పుందో చెప్పురు ఈ బీసీల మీద, అట్లన్నా చూస్తాం. కానీ ఒకటైతే సత్యం ప్రజలారా, ఈ పుస్తకాల సాక్షిగా, బీపీ మండల్ సాక్షిగా, ఇక్కడున్న పెద్దల సాక్షిగా చెప్తా ఉన్నా, ఈ పోరాటం చివరి దశకు తీసుకుపోయి తీర్థం. ఈ విజయంలో మీ అందరు భాగస్వామ్యులు కావాలి. మీ బీసీలంతా అసెంబ్లీలో కలకలలాడాలి. బీసీలంతా ఎక్కడ చూసినా బీసీ సమాజం మేల్కొని పనిచేయాలి. దానికి మీరంతా కూడా సరే, మనకు 1,00,000 పార్టీలు ఉండొచ్చు కాక, నేను తాజు కృష్ణాలోనే చెప్పినా, నీకు బీసీలు కావాలన్నా సీఎం కావాలన్నా అంటే నాకు బీసీలే కావాలి, నాకు రేవంత్ రెడ్డి గారు వద్దు, బీసీలే కావాలని చెప్పినా. ఇప్పుడు చెప్తా ఉన్నా, నాకు కావలసింది బీసీలే, నాకు కావలసింది బీసీలే, బీసీలే కుండ బట్టలు కూడా చెప్తా ఉన్నా. రేపటి నుంచి ఆయన అంటాడు మళ్ళా నాకు కథం చేస్తాం, చంపేస్తామని. కానీ గంట ముందు మీరు దుకాణం బంద్ చేస్తారు, నేను చచ్చిపోయాము కదా. సోదరులారా, మనం ఎవరికి శత్రువులం కాదు, మనం ఎవరిని వ్యతిరేకిస్తలేం. ఇలా ఈడబ్ల్యూఎస్ కోట మొత్తం తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ప్రకారం ఓసీల జనాభా 6.98% ఉంటే అందులో ఈడబ్ల్యూఎస్ కి ఎలిజిబుల్ ఉన్నటువంటి వాళ్ళు 1.5%. 1.5% ఉన్నటువంటి వాళ్ళకి 10% రిజర్వేషన్, 15% ఉంటే ఎస్సీలకు 15 ఫుల్ రిజర్వేషన్. పాపం ఎస్టీ సోదరులకు కూడా ఫుల్ రిజర్వేషన్ వాళ్ళకి దక్కాల్సిందే, కాదంటేం, ఎందుకంటే వెనకబడ్డారు కాబట్టి. కానీ 1.5% ఉన్న వాళ్ళకు 10, 60% ఉన్నవారికి 27%. ఇదేనా సామాజిక న్యాయం? ఇది సామాజిక అన్యాయం అని ఇలా చిరంజీవి సార్ ఆర్టికల్ రాశాడు దాని మీద. కాదా? ఇలా ఏడబ్ల్యూ ఎగ్జామ్లోనే మొన్న చెప్పిన 250 మార్కులు వచ్చినటువంటి 50 ఎకరాలు ఉన్నటువంటి ఓసీ వాళ్ళ పిల్లకే ఉద్యోగం వస్తుంది. పాపం ఎస్సీలో ఉన్నటువంటి బిడ్డకు 280 మార్కులు వచ్చినా రాలే. ఎవరి దాని మీద ఎవరు బతుకుతా ఉన్నారు? బీపీ మండల్ గారు ఆయన పడ్డటువంటి శ్రమ, ఆయన మండల్ కమిషన్ వేసుకొని తిరుగుతూ ఉంటే ఈ భారతీయ జనతా పార్టీలు కమండల్ యాత్ర పెట్టి రామ మందిరాన్ని ఆడే బాబ్రీ మసీదును గుణగొట్టి మన ఉద్యమాన్ని అంతా డైవర్ట్ చేసి పారేసారు. ఇంకెప్పుడు ఇక మళ్ళా ఇప్పుడు చచ్చిపోయిగా నెక్స్ట్ జన్మలో చూసుకుందాం అనేటట్టు ఉందా? ఏమన్నా లేదు కదా. ఏం చేసినా ఇప్పుడే ఇక వచ్చిగానైతే చచ్చిపోకూడదు, పోయి ఏదైనా చేసే చచ్చిపోయి, ఏది చేయకుండా ఉత్తగా సాగడానికి మనకు హక్కుల్లో, ఏది చేయకుండా చస్తే ఆ మోదీ ఆ తల్లి చచ్చిపోయా మనం చచ్చిపోయా, ఏం తేడా ఉండదు. అందుకోసమే ఉద్యమానికి మనమంతా సిద్ధం కావాలి. రాబోతుంది బీసీ ఉప్పెన. ఈ ఉప్పెనలో మనమంతా భాగస్వాములు కావాలి, బరాబర్ వాటా తీసుకోవాలి. నేనేమంటున్నాం, నీ గుంజుకుంటలేం, నువ్వెంతనో అంత తీసుకో, నీ పాలు ఎంతుందో అంత తీసుకో బరాబర్గా సామాజికంగా. కానీ నా పాలను దొప్పుక తిని నా మీద పెత్తనం చేసినంటే ఇగురం దక్కిన దీనిగే మోస్తోల మీద బయలుకు పోయినట్టుంది. అట్లే ఉంది కథ. కాబట్టి సోదరులారా, ప్రతి అంశాన్ని మేధావి వర్గం ఇలా చర్చలో పెడతా ఉంది. ఒకప్పుడు చూద్దామంటే ఒక ఆర్టికల్ దొరకకపోయేది బీసీల గురించి, దీని గురించి. ఇలా మనోళ్ళంతా ఆర్టికల్స్ రాస్తా ఉన్నారు, ఎప్పటికప్పుడు చైతన్యపరుస్తా ఉన్నారు, ఎప్పటికప్పుడు మేల్కొల్పుతా ఉన్నారు. బీసీ సమాజమా, ఇక మనం ఎవరికి భయపడాల్సిన పని లేదు. ఎగిరెగిరి కొట్టినా ఇదే దెబ్బ, ఎగరక్కొచ్చినా ఇదే దెబ్బ. పార్టీలు కేవలం సంఖ్యను పెట్టుకోవడానికి బీసీలకు టికెట్ ఇచ్చినాం మేమే అంటాడు ఆయన. వీళ్ళు ఉన్నది లెక్కగా నాకు దొరకలేదు. బీసీలకు మేము ఇచ్చిన ఆయన ఒక ఆయన అంటాడు, మేము ఇచ్చిన ఆయన ఒక ఆయన అంటాడు.
యాడిచ్చిరంటే చార్మినార్ కాడ మేమే ఇస్తుంది, డబూర్పుర కాడ మేమే, యాకుత్పుర కాడ మేమే, ఇక్కడ గెలుస్తాడు బీసీ ఆయన. 1952 నుంచి ఇప్పటిదాకా 30 సీట్లు దాడలే వెళ్ళడం మనం అసెంబ్లీలో. 30 సీట్లు కూడా దాటలే. ఇక 1952లో ఆ తెలంగాణ వచ్చినాక చూసుకుందాం, అప్పటిదాకా ఎందుకు. 42, 39, 43 ఇవి రెడ్డి ఎమ్మెల్యేలే. ఇక అలాగే 10 మంది వెలమ, ఈసారి 13 మంది వెలమ. అలా తక్కువ ఇరని కాంగ్రెస్లకైనా ఇంకో 3 ఇచ్చినాం. కమ్మలు 4, బ్రాహ్మణులు ఒక పాపం, బాపనలో కూడా బాగా బాధ. ఒకప్పుడు 27 మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు ఒక్కలే అయిపోయారు. మార్వాడి ఒకరు, ఎస్సీ ఎస్టీలకు ఏ బాధ లేదు, వాళ్ళకే ఉంది. ఇక మైనార్టీలు 7, ఓబీసీలు 19 మంది మిగిలిరు. ఇప్పుడుగా ఇక సపరేట్గా కూర్చుంటే ఆ 19 లెక్కన ఒకటి ఎత్తుకొని పోతారు, 9 మిగులుతుంది. కాబట్టి వచ్చేసారి ఈ బీసీలు అధికారంలోకి రావాలి, బీసీ ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోవాలి. అబ్కీ బార్ బీసీ సర్కార్. ఈ వరంగల్ వేదిక నుంచి అబ్కీ బార్ బీసీ సర్కార్, అబ్కీ బార్. థ్యాంక్ యూ సో మచ్.